గడిచిన 4 రోజులుగా జరిగిన టాపిక్ మీ అందరికీ తెలుసు. దాని మీద పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు కూడా మీకు తెలుసు. ఎవరు కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దు ఎక్కడ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈ టాపిక్ ఇక డిస్కస్ చేయకండి, ఎందుకంటే అవతల వాళ్ళు దాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ టాపిక్ డిస్కస్ చేయడం ఆపేయండి అన్నారు అంతే. అంతేగాని ఇదే కారణం పెట్టుకుని మిమ్మల్ని ఎవడన్నా అమనాభూతులు తిడతా ఉంటే మీరు నోరు మూసుకుని ఊరుకోండి అని మాత్రం మాకు ఆదేశాలు లేవు. మరి ఏంటో నాకు కారణం తెలియదండి. ఆ జరిగిన ఘటన, ఆ కోరిక ఏదైతే ఉందో మొట్టమొదటి నేను కోరుకున్నాను, నా తర్వాత మరో 4-5 పెద్దలు కూడా కోరుకున్నారు. కానీ ఎవరిని ఏమంటలేదండి. ఒక్క రాజేష్ మహాసేన్ని పట్టుకుని వేల మంది టార్గెట్ చేయటం అక్కడ ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఎవడ పడితే వాడు నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగేస్తా ఉంటే, అరే నేను ఎవరిని ఏమనలేదు, ఏ పార్టీని కానీ ఏ నాయకుడిని కానీ కించపరచలేదు. నా మనసులో ఉన్న ఆకాంక్ష అది, నేను ఏ పార్టీ నుంచి, పార్టీ ఆఫీస్ నుంచి పెట్టలేదు, ప్రెస్ మీట్ కాదు, ఒక చిన్న యూట్యూబ్ వీడియో, అది కూడా మానేసాం. పార్టీ నుంచి వచ్చిన తర్వాత పొల్లే వద్దు, పార్టీ ఆదేశాలు మనం పాటించాలని. కానీ తిట్లు తినమని మాత్రం చెప్పలేదండి బాబు మా అధిష్టానం. ఎవడన్నా తిడితే వాడికి సమాధానం తిరిగి ఇచ్చేస్తాం మేము, అది పర్సనల్ విషయం అది. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను మీకు. ఈ మధ్య కొంతమంది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ఇప్పుడు ఏ యాదవ ఏ ముసుకేసుకుని తిరుగుతున్నాడో, ఏ పనికిమాలోడు ఏ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి కొంతమంది యాదవలో ఇక ఈ పేపర్ కటింగ్లు వేసి తిప్పుతున్నారండి విపరీతంగా. దొంగతనానికి వెళ్ళి చేపల పూలు తినేసి నిద్రపోయాడు అనేది ఒకటి, అలాగే దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై, ఉమెన్ ట్రాఫికింగ్లో దిట్ట సరిపల్లి రాజేష్, మతం పేరుతో మహిళలకు గాలం, లైంగికంగా వాడుకుని విదేశీయులకు అమ్మకం, మహాసేన పేరుతో మహావసూళ్లు, రౌడీ షీటర్ నుంచి ఆడి కార్లు కొనే స్థాయికి, తెర వెనుక ఎంపీ రఘురామకృష్ణరాజు అండలదండలు, ఆయన ప్రోద్బలంతోనే టీడీపీలో చేరిక, దళితులను వంచించి 3 పార్టీలు మార్చిన వైరం. అక్కడ నన్ను రఘురామరాజు గారిని కూడా అటాక్ చేశారు, క్రియేట్ చేశారంటే అది ఎవరు చేశారో వాళ్ళు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం. కానీ కొంచెం బుర్ర బుద్ధి ఉండాలి కదండి. ఎవరి మీదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒకటి ప్రచారం చేసేటప్పుడు ఎంత దిగజారి ఎలా ప్రవర్తిస్తారు ఎవడనని. ఒక అబ్బగా పుట్టినాడు అయితే ఇలా ప్రవర్తించారండి. ఒక అబ్బగా పుడితే ఏమో 10 మంది పుడితే మనం ఏం చెప్పలేం, కానీ ఎవరి పరిస్థితులు ఎలా అవుతాయి మనకి ఏం తెలుస్తుంది. అయితే నేను మీకు ఇక్కడ ఒక కొత్త ప్యాటర్న్, ఒక థియరీ ఒకటి కనిపెట్టానండి. నేనే కనుక్కున్నాను, నేను లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ థియరీ. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇది దళితుల ముసుగులో విదేశాలకు తరలించాడు రాజేష్, వేల మంది నటండి. నా భార్య ఫోటో కూడా వేశారనుకోండి, వాళ్ళు ఏం చేద్దాం మరి. కొన్నిసార్లు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలే అవమానాలు పొందినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు అవమానం పడితే అది పెద్ద విషయం కాదులేండి. ఇక రెండోది ఈ చేపల పులు తినేసి నిద్రపోయాడు అనేది. ఈ రెండు ఇప్పుడు విపరీతం తిప్పుతున్నారు. మరి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, లేకపోతే కులం దోలతో చేస్తున్నారా, పార్టీ దోలతో చేస్తున్నారా, మరి దేంతో చేస్తున్నారో నాకు తెలియదు. దీంతోపాటు మరొక వీడియోను కూడా, ఈ వీడియో గతంలో నేను మాట్లాడిందే, దీని ఏం కాదని అనే పరిస్థితి ఏం లేదు. ఇదొకటి. ఇంకో వీడియో ఉందండి, అది ఏంటంటే అగ్రవర్ణపు అమ్మాయిలు ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా దగ్గర రండి, నేను సెక్యూరిటీ ఇస్తానన్న వీడియో ఒకటి. ఈ 4 ఇప్పుడు కాదు, నాకు మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు ఈ 4 మొత్తం ప్రచారంలో పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ రాకముందు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఈ 4 వీడియోలే. చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసుకుంటారండి, అగ్రవర్ణం అమ్మాయిలు ఎలాగన్నాడండి, పార్వతీదేవిని అలా అవమానించాడండి, దళితుల ముసుగులు విదేశాలకు సప్లై చేసాడండి ఆడవాళ్ళని, అప్పుడు ఇదే. అంతకుముందు నేను జనసేన పార్టీలో చేరతాను, నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాను అన్నప్పుడు అప్పుడు ఇవే. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎలా చేర్చుకుంటారండి రాజేష్ని, ఇగో రాజేష్ ఇదండి 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 అన్నారు. ఒకటి అమ్మ జీవితం. అయితే దీనికన్నా ముందు జగన్ పార్టీలో చేరాను నేను. జగన్ పార్టీలో చేరేటప్పుడు కూడా ఇవే వీడియోలు. ఇప్పుడు చూడండి, గడ్డం లేదు, ఎప్పుడుదో 2017 ఎండింగ్లోదో వీడియో ఇది. 17లో వీడియో అంటే ఇప్పుడు ఎంత అవుతుందండి, 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల క్రితం వీడియో ఇది. అగ్రవర్ణపు అమ్మాయిలు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరు మేజర్లు అయితే మీకు పెళ్లి చేస్తున్నాను వీడియో కూడా 8 సంవత్సరాల క్రితం వీడియో. అయితే ఈ వీడియోలు నేను జగన్ గారి పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికే ఉన్నాయి. ఈ వీడియోల్లో నేను మాట్లాడిన ఈ మాటలు ఇలా మాట్లాడాను తెలుసు కూడా జగన్ గారి పార్టీలో చేర్చుకున్నారండి. నన్ను జగన్ గారి పార్టీ కోసం పని చేయించుకున్నారండి. ఈ వీడియోలు కూడా నేను తప్పు మాట్లాడలే. అప్పుడు ప్రణయ్ని చంపేశారు, కులం కారణంగా ఒక కులం చంపేశారు. ఒరే బాబు, ఇలాంటి డేంజరస్ అగ్రవర్ణపు అమ్మాయిలు ఎవరైనా ప్రేమిస్తే మీరు మేజర్లు అయితే నేను పెళ్లి చేస్తాను, నాకు గవర్నమెంట్ చేసే పనే. గవర్నమెంట్ కూడా వాళ్ళిద్దరు మేజర్లు అయితే కులాంతర వివాహాలు గవర్నమెంట్ చేస్తుంది. ₹1,00,000 ఇస్తానన్నాడు రాయేష్ అనేవారు. అవును, గవర్నమెంట్ కూడా 1,50,000 ఇస్తుంది కులాంతర వివాహం చేసుకుంటే. చట్టానికి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. అందుకే నా మీద వాటి మీద ఏ కేసు అవ్వలేదు. ఇక ఈ వీడియో విషయంకి వస్తే, ఎవరో ఒక వ్యక్తి, అప్పట్లో నేను అసలు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదండి. నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడుతుంటాను అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలో తీసుకుంటాడు, పార్టీలో నాకు ఈ స్థాయి ఇస్తాడు, లేదా నేను జనసేన పార్టీలోకి వెళ్ళిపోతాను, లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇంత పెద్ద స్థానం నాకు తెలియదు. అప్పుడు తెలియదు కాబట్టి ఒక సామాన్యులాగా రియాక్ట్ అయ్యాను నేను. అప్పుడు
మేరీమాత తప్పు చేసింది, తప్పు చేసి అన్నది పరిశుద్ధాత్మ ద్వారా కాదు, రోమన్ సైనికుడి ద్వారా తప్పు చేసి అన్నదని ఎవడో మాట్లాడితే ఆడికి కౌంటర్గా నేను, బాబు దేవతలకి దేవుళ్ళకి ఒక ప్రాణిని సృష్టించే శక్తి ఉంటుంది అయ్యా, అలాగే పార్వతీదేవి కూడా వినాయకుడిని అలాగే సృష్టించింది, అక్కడ భార్యాభర్తలు కలిగి అవసరం లేదని చెప్పాను. ముందు వెనక కట్ చేస్తారు కదా, అలాగని కట్ చేశారు, పార్వతీదేవిని అవమానించాను అన్నారు. ఓకే, ఏం చేస్తాం మరి? దాని పూర్తి వీడియో ఎప్పుడో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం నేను అక్కడ దాన్ని ఇప్పుడు సర్లే భరించాను. ఇవే వీడియోలు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు కూడా ఇవే తిప్పారు. అందుకే రాజేష్ ఇలాగ హిందువులకు వ్యతిరేకి, అగ్రవర్ణాలకు వ్యతిరేకి, జనసేన పార్టీకి అప్పుడెప్పుడు నేను జగన్ పార్టీలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళు నన్ను తిట్టారు. అప్పుడు ఆ క్రమంలో జనసేన పార్టీని తిడితే కాపులు తిట్టాడు, అదో ప్రచారం చేశారు. పోన్లే అనుకున్నాను, నాకు నేనే తప్పుకున్నానండి. అయితే మరి వీడియోలు నేను మాట్లాడానని తెలుసు కూడా జగన్ గారు నేను పార్టీలో చేర్చుకోవడానికి ఎందుకు ఆలోచించలేదు? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోలు నేను మాట్లాడానని తెలుసు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయకుండా ఎందుకు ఉండలేదు? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోలు నేను మాట్లాడాను, ఈ పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయని తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలో చేర్చుకోకుండా ఎందుకు ఆగలేదు? ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు? ఎందుకు జగన్ చేర్చుకున్నాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు? ఎందుకు ఇదిగో నాగబాబు గారు? రాజేష్ మహాసేన్ గురించి జన సైనికులు ఎవరు తప్పుగా మాట్లాడకండి. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడు అనేది అతని ఇష్టం. ఇది తన ప్రజాస్వామిక హక్కు. సో రెస్పెక్ట్ వాట్ ఎవర్ హిస్ డెసిషన్ ఈజ్ అండ్ విష్ హిమ్ గుడ్ లక్. పెద్దలు కదా అందరూని. ఇక్కడ ఉన్న పార్టీల్లో ముఖ్యమైన పెద్దలు వీళ్ళు. మరి వీళ్ళు రాజేష్ మహాసేన్ డైరెక్ట్గా ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు నేను ఒకవేళ వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలోకి మంచోడ్నే, వైసీపీలో పనిచేస్తానని సేపు మంచోడ్నే, ఇతర పార్టీలు అటాక్ చేసినంత సేపు మంచోడ్నే. ఆ వైసీపీ గెలిచిన తర్వాత సడన్గా చెడ్డోళం అయిపోతామండి మేము. సడన్గా అప్పుడు హిందూ వ్యతిరేకులు అయిపోతాం, సడన్గా అగ్రవర్ణాలకు వ్యతిరేకులు అయిపోతాం, సడన్గా బ్యాడ్ క్యారెక్టర్లు అయిపోతాం. అంటే మేము పని చేసినంతకాలం కావాలి, మాకు ప్రతిఫలం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బొక్కలన్నీ బయట తీస్తారని నాకు ఆ రోజే నేను అర్థం చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెప్పారు ఆడు హిందూ వ్యతిరేకి, ఆడు అగ్రవర్ణం అమ్మాయిలు ఇలాగ అన్నాడు అని ఏబిఎన్ పత్రిక ఫ్రంట్ పేజీలో ఇస్తారు ఆ రోజున. అయినా జగన్ గారు నన్ను పార్టీలో తీసుకోవడానికి ఆలోచించలే. పార్టీలో తీసుకున్నారు, మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు తిప్పించారు, పని చేయించారు. ఎందుకంటే అప్పుడు నేను ఏ సందర్భంలో మాట్లాడానో వాళ్ళకి తెలుసు. కానీ పార్టీ గెలిచి ఏదైనా అవకాశం ఇవ్వాల్సి వస్తుందేమో అని మళ్ళీ బయట తీసుకొచ్చారు. ఓన్లేండి అనుకున్నాను. సర్లే, ఎందుకంటే నేను పుట్టిన స్థలమో, నేను పుట్టిన కులమో, లేకపోతే నేను సపోర్ట్ చేసే మతమో నన్ను ఎప్పుడు వెనక తొక్కుతానే ఉంటుంది. తొక్కనే ఎంతకాలం తొక్కుతా చూద్దాం అనుకున్నాను. వీళ్ళందరూ ఈ బలం, ఈ పాదాల కింద మమ్మల్ని తొక్కడం ఎంతకాలం తొక్కగలుగుతారో నేను చూస్తాను అనుకున్నాను. వస్తుంది ఒక రోజు, నాదంటూ ఒక రోజు వస్తుంది అని చెప్పి నాకు ఆ రోజు నమ్మకం ఉంది, ఇప్పటికే ఉంది. అయితే జనసేన పార్టీల తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి పోరాటం చేసామో ఈవేళ చాలా మంది కరేపక్కళ్ళు వచ్చారు. కరేపక్కళ్ళు వచ్చి మాది ఆ ఛానల్, మాది ఈ ఛానల్, రాజేష్ అలాగన్నాడు, రాజేష్ ఎలాగన్నాడు అని కరేపక్క అనాలిసిస్లు ఇస్తున్నారు. ఆ రోజు ఒక్కడు కనపడలేదండి. జగన్మోహన్ రెడ్డి తొక్కిపెట్టి నారదెత్తా ఉంటే ఒక్కడు లేడు. అప్పుడు మేమే ఫైట్ చేసాం, కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకి పోయాం, పార్టీల కోసం నిబద్ధతతో నిలబడి పోరాడాం. మేమే పదవులు కాసుపడలేదే. ఎడిటెడ్ న్యూస్ పేపర్ క్లిప్ షేర్ టు క్లెయిమ్ ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్ వాజ్ కాట్ ఇన్ ఏ రాబరీ అటెంప్ట్. ఇది ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు నిర్ధారించారు. ఇది ఫేక్ గా నిర్ధారించారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా ఇది ఫేక్ ప్రచారం, ఈ ఫోటో ఎడిట్ చేశారు, ఎక్కడదో టాపిక్ అది. అందుకే ఇది ఏ పేపర్ ఉండదు, ఏ సంవత్సరం ఇది ఎక్కడా ఉండదు. ఆ వార్త ఎక్కడో వార్తకి పట్టుకెళ్ళి ఫోటో ఎడిట్ చేశారని ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మరి ఇప్పుడు చెప్తున్నారు చాలామంది అండి. ఫేక్ న్యూస్ రిపోర్ట్ షేర్ టు లెవెల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఛార్జెస్ అగేనిస్ట్ ఇండియన్ పొలిటీషియన్ మహాసేన్ రాజేష్. ఇది కూడా ఫాల్స్. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ఏముందంటే, ఎవడైనా ఒకడు తక్కువ కులం నుంచి వెళ్ళకూడదా, తక్కువ కులం నుంచి నాయకుడిగా రాకూడదా, తక్కువ కులం నుంచి ఒక బలవంతుడు ఉండకూడదా, తొక్కు పారేయాలండి. నేను ఏ రోజు కులాన్ని అడ్డు పెట్టుకోలే. నాకు జరుగుతున్న అన్యాయాలన్నీ కులం పేరు మీద, మతం పేరు మీద జరుగుతున్నా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్డు వేసుకోవడం నాకు నచ్చదు. నేను దళితుడు కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేస్తున్నా. ఇంకా నా గురించి పెద్ద పెద్ద కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకున్నారు తెలుసా. ఇప్పుడు ఎవడన్నా బలహీనుడిని కొడితే అడిగే బలం సరిపోదు కాబట్టి నా కులాన్ని ఇలాగ అన్నాడని కులాన్ని అడ్డుకుంటాడు బలహీనుడు. బట్ రాజేష్ మహాసేన్ బలహీనుడు కాదు. రాజేష్ మహాసేన్ దాటికి తట్టుకోలేక, రాజేష్ మహాసేన్ కంట్రోల్ చేయలేక ఆ మతాన్ని అన్నాడు, వాళ్ళ కులాన్ని తిట్టాడని కులాన్ని, మతాన్ని అడ్డెట్టుకునే పరిస్థితి పోయారు. అది రాజేష్ మహాసేన్ అంటే. ఏంటండి ఇది తప్పుడు ప్రచారం ఏంటి? ఎంతకాలం ఇలాగా ఎవడైతే చేస్తున్నాడో ఆడిని తిడుతున్నాను నేను. ఆడు ఏ పార్టీ వాడన్నా అవ్వచ్చు, ఏ కులం వాడన్నా అవ్వచ్చు, ప్రతి ఒక్కడికో బలం ఉంటుంది. ఇతని పేరు శాంతి ప్రసాద్ సింగలూరి అట. పెద్ద వయసు, అతను తల పండిపోయి ఉంది.
అయినా వయసు పెరిగినా కొంతమందికి బుద్ధి పెరగదు, దాన్ని మనం ఏం చేయలేం. ఎవరిని ఎంకమ్మ ఇదేందయ్యా, ఇది నేను ఎప్పుడు చూడలా, నిజమా నిజమా సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతుంది. గత జీవితం ఇదా? నా గత జీవితాల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. పెంట బతుకులు, పెంట హిస్టరీలు, ఇలాంటి పౌరమోగాళ్ళు మా జీవితాల గురించి మాకు జడ్జిమెంట్లు ఇస్తారు. రాజేష్ మాసం ఇంకా మొదలట్లేదు. పార్టీ అన్నిటికీ పార్టీ విధానాలు, లైన్లు అలాగ అలవాటు చేసుకున్నాను సహనం. ప్రతి అడ్డమైనడు వచ్చి ఇలా మాడుతుంటే ఏంటి ప్రతి ఒక్కడు వచ్చి మాకేనా నీతులు చెప్పేది? ఇది ప్రూవ్ చేయండి ఎవడైనా సరే. ఈ పెట్టినాడు ఎవడో, ఈ సింగులూరుడు, ఇటు పేరేం పేరు, ప్రసాద్ గాడికి వచ్చిన వయసు వచ్చింది, సిగ్గులేదు బతుక్కి. నువ్వు పెట్టావు ఇది నిజంగా, ఇది నిజమని నిరూపించకపోతే పెద్ద డైలాగ్ వచ్చేస్తుంది మనసులోకి. ఏడి చచ్చిపోతారు అదో నా కొడకల్లారా అని చెప్పి ఆపుకున్నాను. ఏడి చచ్చిపోతారు ఒక్క మాట అన్నానంటేనే. మా బతుకుల గురించి మీరు ఏం జడ్జిమెంట్లు ఇవ్వకండి రా, మా క్యారెక్టర్ల గురించి మీరేమీ ప్రచారం చేయకండి రా. మీ బతుకులు చూసుకోండి, మీ కొంపలు చూసుకోండి, అక్కడ దరిద్రాలు చూసుకోండి. మేము చాలా గౌరవంగా బతుకుతున్నాం, తినడానికి తినలేకపోవచ్చు, కోట్ల ఆస్తులు పెద్ద పెద్ద పదవులు లేకపోవచ్చు, బట్ గౌరవంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రకటనల్ని, తప్పుడు మార్పింగ్ కోటలు తిప్పుకోవాల్సి వస్తున్నారు. తప్పుడు ఎదవలాగా ఏం బతుకురా ఇది? ఏ పార్టీ వాడో ఏ కులసుడో నాకు తెలియదు, కానీ ఇదే బతికేనా? ఎంతకాలం తొక్కేస్తారా మమ్మల్ని? లాల్ తొక్కేశారు మమ్మల్ని, ఏం తొక్కేశారని పొద్దున్న అయితే ముండేడు ప్లేట్తో నువ్వు మాత్రం అవకాశం వద్దు కూడా తొక్కేస్తావు. మన బుద్ధిని బట్టే బతుకుంటుంది. ఇప్పుడు నువ్వు బలహీనుడు ఉన్నాడు కదా, నువ్వు బలహీనుడు తొక్కేస్తే బలవంతుడు నేను తొక్కేడా హరిప్రసాద్? చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.